సురేఖవాణి గారు. హాయ్ మ్యామ్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి కాదు, ఒక క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా మూవీలో చేస్తున్న చాలామంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు బయటకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫోటోలు అవి పెట్టినా, సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలలో వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే మీ లైఫ్లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి, మీరు ఎంతలో ఉండాలి అని కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం కదా. వాడేదో అలా ఆలోచించుకున్నాడు, వాడు అలా రాసుకుంటున్నాడు, అది వాడి పర్సెప్షను. అది మనం ఎంతవరకు తీసుకోవాలన్నది మన మైండ్కి ఉండాలి. డెఫినెట్గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పేలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరము రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంతే. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, చాలా ఫేస్ చేయాలి. సో అలాంటిది మీ అమ్మాయిని హీరోయిన్గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా, లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా. భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అంటే ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్. అదే చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయనే డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్కి ఐ వాజ్ క్వీన్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకు కూడా నన్ను వరించి నేను సినిమాలోకి తీసుకున్నారు కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి. అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ. సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు, అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లా లేదు. సో యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏంటంటే మీ మామ్ అంటే ఆర్టిస్ట్గా చేస్తూ తను సంపాదిస్తూ మీకు మనీ ఇచ్చేది. మేబీ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మేబీ ఎర్న్ చేసి ఉండొచ్చు. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అవ్వచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ మామ్కి ఏమైనా ఇచ్చారా? ఆర్ఎల్స్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మీ అమ్మకి ఏమైనా ఇచ్చారా? అంటే ఇన్ని రోజులు కాదు, నేను ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఏం చేశాను, ఫస్ట్ ఎవరికి గూగుల్ పే చేసి ఫస్ట్ నాకు వచ్చిన వెంటనే ఎవరికి పంపాను? ఆవిడకే పంపాను. లేదండి, నేను జెన్యూన్గా ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్నాను. తను కొంచెం పెట్టుకుంటుంది, తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటుంది, మిగిలినవంతా నాకే పంపిస్తుంది. అండ్ ఇందాక చందు అడిగిన క్వశ్చన్కి అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్పా, అది కూడా వేలల్లోనే. సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి. ఆ వేలల్లోనే బడ్జెట్ లోనే ట్రిప్పులు. దాని గురించి అడుగుదాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్రలో తీసుకెళ్తున్నా మీరు, లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు, మీరు కమెంట్స్లో వీటిలో చదువు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్? ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా, సో ఐ ఆన్సర్ దీస్. అంటే ఈ గత 1-2 monthsగా నేను ఇన్స్టాగ్రామ్లో, అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వీ నెవర్ నో. అండ్ ఎవ్రీబడి అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే, వచ్చి అస్సలు రావు అని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేమిద్దరమే వెళ్తున్నాము. సో ఇట్స్ ఆర్ మనీ, దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు, లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్, అంతే. హాయ్ అమర్, దిస్ ఈస్ రాణి. ఆ కామెంట్ అంట అక్క చెప్పేస్తుంది, రివీల్ చేస్తుంది అంట. ఆ కామెంట్ చదివండి, ఏ కామెంట్ అనేది. అడుగుతున్నారంటే చెప్పండి, వాళ్ళు హ్యాపీ.
అంటే ఏవో పార్టీల పేరు పెట్టి పంపించారు, అది ఏంటన్నది మీరే చెప్పండి. అదేంటో మీరెవరైనా చెప్తే చెప్పండి. మామ ఎగ్జాక్ట్లీ రైట్ టీడీపీ అబ్బాయితో జనసేన అమ్మాయి. ఓకే యా. అసలే మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. Success. మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా. సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది, మన జర్నలిస్టులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ కెరీర్ పరంగానా? అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్గా ఎంటర్ అయింది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించాలి అవి కూడా చెప్పేశారు మీరు. అవును. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్గా క్యారెక్టర్ చేసే క్యారెక్టర్సా? డెఫినెట్గా కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, సక్సెస్ఫుల్ కెరియర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఏ ఉద్దేశం అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ ఏ వస్తుంది? ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు, అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా, అంతే. సో ఆల్ ది బెస్ట్, మీ ఆలోచన మంచిదే. ఓకే థ్యాంక్ యూ. అసలే మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. Success. మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా. సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది, మన జర్నలిస్టులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ పరంగానా? అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్గా ఎంటర్ అయింది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించాలి అవి కూడా చెప్పేశారు మీరు. అవును. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్గా క్యారెక్టర్ చేసే క్యారెక్టర్సా? డెఫినెట్గా కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, సక్సెస్ఫుల్ కెరియర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఏ ఉద్దేశం అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ ఏ వస్తుంది? ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు, అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా, అంతే. సో ఆల్ ది బెస్ట్, మీ ఆలోచన మంచిదే. ఓకే థ్యాంక్ యూ. బాబా అమర్ గారు ముఖ్యంగా మళ్ళీ చెప్పాలి, ఇది నేను చేసిన సెటప్ అయితే కాదు. అమర్ నిజం చెప్పు, అమర్ నిజం చెప్పు. నిజంగా ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తా, కాలు మీద బండి ఎక్స్ట్రా. అమర్ గారు చెప్పిరండ్రా, నిజం కొట్టడానికి వచ్చినారేమో అనుకున్నారు.